హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఐసీఎంఆర్ నుండి మనకు ఎన్ఐఓహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే నా ఛానల్ని ఇప్పుడు దాకా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంబంధించింది. సో మనకు డేట్ వచ్చేసి ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్, తర్వాత ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ అనేది ఇక్కడ అయితే మనకు పోస్ట్ కేటగిరీ వైస్ అయితే ఇచ్చారు. తర్వాత శాలరీ అనేది ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 20 మార్చ్ 2024 నుండి సో ఇక్కడైతే 18 ఏప్రిల్ 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో అండ్ మనకు ఎక్స్టెండ్ అయితే 30 ఏప్రిల్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు ఎక్స్టెండ్ చేసిన నోటిఫికేషన్ కూడా వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇదైతే రాంగ్, మనకు 30 ఏప్రిల్ 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇదైతే గమనించండి. సో ఆ తర్వాత మనకు పోస్టు సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ యూడీసీ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి ఇక్కడ సాలరీ అయితే చూసుకోండి. తర్వాత దీనికి వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో ఆ తర్వాత టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకు 35 వర్డ్స్ అనేది ఇంగ్లీష్లో రావాలి. 30 డబ్ల్యూపీఎం వచ్చేసి హిందీలో అయితే ఉండాలి. సో మనం 1 మినిట్కి 35 వర్డ్స్ అనేది కొట్టాలి టైపింగ్ అనేది. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత ఎల్డీసీ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి ఇక్కడ శాలరీ అయితే చూసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మనం టైపింగ్ స్పీడ్ అయితే 35 వర్డ్స్ అనేది మనం 1 మినిట్లో అయితే టైపింగ్ అయితే చేయాలి. తర్వాత హిందీ వచ్చేసి 30 ఇక్కడ డబ్ల్యూపీఎం అయితే చేయాలి 1 మినిట్లో. సో ఈ విధంగా అయితే ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 ఇయర్స్ అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ అండర్ కేటగిరీ ఓబీసీ డబ్ల్యూఎస్ వచ్చేసి 50% మార్కులు అయితే ఉండాలి. తర్వాత 40% వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఉండాలి. తర్వాత స్కిల్ టెస్ట్ పైన మనకు వాళ్ళు మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడైతే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో మీరైతే జాగ్రత్తగా ఈ వీడియో చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకైతే నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే డైరెక్ట్గా అనేది వచ్చేయచ్చు వెబ్సైట్కి. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ సబ్మిషన్ డేట్ ఎక్స్టెండ్ నోటీస్ అనేది ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, తర్వాత యూడీసీ అనేది ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది ఇక్కడ మనకు సంబంధించిన పోస్ట్ నేమ్ అనేది చూసుకోవచ్చు. తర్వాత లాస్ట్ డేట్, తర్వాత దీనికి సంబంధించిన నోటీస్ అనేది ఇక్కడైతే మనకు వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే దేనికైతే ఎలిజిబుల్ ఉన్నారో సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకు నోటిఫికేషన్లో కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ యూడీసీ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. తర్వాత ఎల్డీసీ వచ్చేసి మనకు ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మీకు సంబంధించిన పోస్ట్ అయితే మీరు దేనికైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో సో ఇక్కడైతే ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా. సో దాని కింద మనకు ఆప్షన్స్ ఉన్నాయి, అప్లై అనే ఆప్షను. సో మీరైతే దేనికైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో క్వాలిఫికేషన్ బట్టి సో ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ పోర్టల్ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ద పోస్ట్ మనం అయితే ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడైతే వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ సేమ్ యాస్టిస్గా అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. సో మనం క్యాపిటల్లో ఒక ఆల్ఫాబెట్ అయితే ఉండాలి. తర్వాత నెంబరిక్, తర్వాత మనకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ ట్యాగ్ కానీ అవి అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది ఇచ్చేసేయండి. మనకు 8 క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టిస్గా అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడైతే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే క్యాపిటల్ లెటర్లో అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ వచ్చేసి మీరు మేలా ఫీమేల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కేటగిరీ సో మీకు సంబంధించిన జెండర్లో ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో మీరైతే స్క్రీన్ షాట్ లేదా ఇక్కడ ఫోటో అనేది తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలి. సో మీరైతే ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో సో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే చేసేయండి. తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసి అక్కడ సబ్మిట్ చేశారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనం పోస్ట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇన్ని డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్ అయితే చేయాలి. ఇటు సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ యాక్షన్ దగ్గర అప్లై అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇదైతే నేను క్లోజ్ చేస్తాను. సో ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడైతే టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
డిఆరా, ఇక్కడ శ్రీ అనా, ఇక్కడ ఎంసిటీఆ, ఇక్కడ మిస్టరా, ఇక్కడ మిసెస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడైతే జాగ్రత్త ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జెండర్, ఇంకోసారి అయితే మనం జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేలా ఫిమేల్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్స్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే డూ యూ వాంట్ క్లైమింగ్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు నోటిఫికేషన్ వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. సో ఆ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు ఫిల్అప్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. సో మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ వద్దు అంటే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, సో అండర్సర్వ్డ్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా ఇక్కడ అన్మ్యారీడా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్ యూ గౌట్ ఐసీఎంఆర్ ఎంప్లాయీ, సో మీరు ఐసీఎంఆర్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సో మీరు ఐసీఎంఆర్ ఎంప్లాయీ కాకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్ అని ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎక్స్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు ఎస్ చేస్తే మనకు పీరియడ్స్ అయితే అడుగుతాయి. సో ఇక్కడైతే మీ యొక్క సర్వీస్ పీరియడ్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడ చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత మండల్ నేమ్, తర్వాత డిస్టిక్ నేమ్ ఇక్కడైతే జాగ్రత్త ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్, తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ స్టేట్, మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకు ప్రతిదీ స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డిస్టిక్ అనేది వస్తాయి. సో మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ వేసేసేయండి. దీంట్లో ఆటోమేటిక్గా అనేది మనకు వచ్చేస్తుంది. సో మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీకు సంబంధించిన వేరే అడ్రస్ అనేది ఇచ్చేయచ్చు. సేమ్ ఉంటే ఇక్కడైతే బాక్స్లో టిక్ వేసేసేయండి ఈ విధంగా. సో ఈ విధంగా అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే కంపల్సరీ ప్లీజ్ యాడ్ డీటెయిల్స్ 10 and 12. సో మనకు ఇంటర్మీడియట్తో వాళ్ళు క్వాలిఫికేషన్ అడిగారు కాబట్టి ఇక్కడైతే మనం 10th and 12th కంపల్సరీ అయితే క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఎగ్జామ్ పాస్వర్డ్ దగ్గర మీ యొక్క ఇక్కడైతే 10th అనేది సెలెక్ట్ చేసుకోండి. 10th సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో మీ యొక్క ఏ బోర్డు ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే డెవియేషన్ క్లార్క్ గ్రేడ్, సో మీరు ఫస్ట్ సెకండ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ కాపీ, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కదా, సో అదైతే మీరు ఫోటో తీసి ఇక్కడైతే 1 MBలో అయితే అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత పాసింగ్ డేట్, సో మీరైతే ఎప్పుడైతే 10th క్లాస్ పాసింగ్ అయ్యారో డే మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ లేదా స్కూల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు 10th మార్క్స్, మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ యాడ్ మోర్ క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంటర్మీడియట్, సో 12th ఇక్కడ హెచ్ఎస్సి అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ డివిజన్ ఇక్కడ క్లాస్ గ్రేడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్ మెమో అనేది ఇక్కడైతే 1 MB అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు పాసింగ్ ఇంటర్మీడియట్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క డే మంత్ ఇయర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కాలేజ్ లేదా స్కూల్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు ఇంటర్మీడియట్లో ఎంత మార్క్స్ వచ్చినాయో సో అంత పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మోర్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఎగ్జామ్ పాస్వర్డ్ దగ్గర మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క డిగ్రీ అనేది సంబంధించిన గ్రూప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే స్పెషలైజేషన్ క్యారెక్టర్, సో సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత యూనివర్సిటీ నేమ్, ఆ తర్వాత ఇక్కడైతే పాసింగ్ ఇయర్ డేట్ మంత్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన మార్క్స్ మెమో అనేది అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత డిగ్రీ సంబంధించిన అదైతే మళ్ళీ ఇంకోసారి అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే అడ్మిషన్ రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మనకు గ్రాడ్యుయేషన్ అయితే అయిపోతుంది.
సో మీకు ఒకవేళ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీద క్లిక్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనేది డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత పర్టికులర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మీరు లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే మీరు ఏమైతే టచ్ చేయకుండా వదిలేసేయండి. సో ఇక్కడ మీకు అన్ని ఏవైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేసి మనకు యాడ్ అయిపోతాయి. సో ఉంటే ఇచ్చేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే ప్రొసీడ్ టు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత యాడ్ లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీకు సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత రీడ్ ఇక్కడ చదవడం, తర్వాత ఇక్కడ రాయడం, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. సో టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు స్టేట్ ఎనీ ఎగ్జామినేషన్ పాస్వర్డ్ ఇన్ని ఇచ్చాను అంటున్నారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మోర్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు లాంగ్వేజ్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. సో సెకండ్ వచ్చేసి మీకు హిందీ, ఇంగ్లీష్, హిందీ కానీ తెలుగు కానీ ఏదైనా ఉంటే ఇక్కడైతే లాంగ్వేజ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే దీంట్లో మీకు రాయడం, చదవడం ఏమైనా వస్తే దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత ఎగ్జామ్ పాస్వర్డ్ అయితే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత యాడ్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఫోటో వచ్చేసి మనకు జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి మనకు జేపీజీ అనే ఫార్మాట్లో అనేది ఉండాలి. సో ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫోటో వచ్చిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. సో మనకు సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో కాకుండా బ్లాక్ లెటర్లో అయితే ఉండదు. స్టైల్గా అనేది మన యొక్క సిగ్నేచర్ అయితే ఉండాలి. సో తర్వాత ఫోటో అనేది ఎటువంటి బ్లర్ కానీ ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఇదైతే మనకు క్యాప్స్ కానీ ఏదైనా ఉంటే రిజెక్ట్ అయితే అవుతుంది. ఇదైతే గమనించండి. సో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేస్తే మనకు యాక్సెప్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ నేమ్స్ అనేది చూసుకోవచ్చు. సో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు పాన్ కార్డ్, ఇక్కడ 10th మార్క్ షీట్, తర్వాత లీవింగ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో పాన్ కార్డ్ లేదా మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన ఇక్కడైతే మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేసిన అదైతే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే వచ్చేస్తుంది. తర్వాత నో అబ్జెక్షన్ సంబంధించిన ఇక్కడ ఎంప్లాయీ ఉంటే మీరైతే ఇక్కడ దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి పీడిఎఫ్ ఫార్మాట్లో. సో ఆ తర్వాత ఇక్కడైతే నేమ్ చేంజ్, సో మీరు మధ్యలో ఏమైనా నేమ్ చేంజ్ చేసి ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇక్కడ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. సో మీరు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇక్కడైతే ఉంటే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. సో మనకు ఏం మ్యాండేటరీ అనేది అడగలేదు. సో ఓన్లీ మనం ఇక్కడైతే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఇది ఒకటైతే మ్యాండేటరీ అడిగారు. సో ఇక్కడ రెడ్ మార్కులు ఉన్నాయి కదా, సో ఓన్లీ ఇదైతే మనకు ఇచ్చారు కాబట్టి మీకు ఏమైనా ఉంటే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ సెంటర్ అప్లై అయితే చేయాలి. సో ఇక్కడైతే మనకు నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సెంటర్ అప్లైడ్ ఫర్, సో ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి, ఐసీఎంఆర్ ఎన్ఐఓహెచ్ అని. సో తర్వాత సేవ్ ఇన్స్టిట్యూట్ చాయిస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు ఇన్స్టిట్యూట్ సంబంధించిన లిస్ట్ అనేది ఈ విధంగా అయితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఐ అగ్రీబుల్ టు సర్వర్ ఎనీ వేర్ ఇన్ ఇండియా ఇఫ్ యస్ చెక్ ద బాక్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే చెక్ చేసేయండి. ఈ విధంగా టిక్ బాక్స్ చేసేసిన తర్వాత ఇక్కడైతే యాక్సెప్ట్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ప్రొసీడ్ టు నెక్స్ట్ ఆప్షన్ ఉందా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే జాగ్రత్త అయితే చూసుకోండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే సో ఈ విధంగా మీరు కేర్ఫుల్గా అయితే చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ అయితే దీంట్లో అయితే టిక్ బాక్స్లో ఇక్కడ ఈ విధంగా అయితే రెడ్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే వ్యాలిడ్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే బ్యాక్ వెళ్ళిపోయి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే వ్యాలిడేట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ చెక్ ద డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ కరెక్ట్ బై క్లిక్ ఎస్ బటన్ ఫర్దర్ మోడిఫికేషన్ ఇన్ అప్లికేషన్ విల్ బి లాక్డ్ అండ్ ఓన్లీ ఫైనల్ సబ్మిషన్ స్టెప్ విల్ లెఫ్ట్. సో ఇక్కడ నుండి అయితే మనకు ఫైనల్ సబ్మిట్గా అనేది అయిపోతుంది. సో మీరైతే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే క్యాన్సిల్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క ఫామ్ అనేది వ్యాలిడిటీ అనేది సక్సెస్ అనేది అయిపోతుంది. సో ఓకే మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో
సో ఇక్కడ మనకు క్లిక్ టు పే అప్లికేషన్ ఫీ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే పేమెంట్ పేజ్ అనేది తీసుకొస్తుంది. సో ఇక్కడైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్ అనేది వాళ్ళైతే ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి క్రెడిట్ కార్డ్ డెబిట్ ద్వారా అయితే మీరైతే పే అనేది చేయొచ్చు. తర్వాత నెట్ బ్యాంకింగ్ తర్వాత వ్యాలెట్ ద్వారా అయితే మీరు పే అనేది చేయొచ్చు. సో ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడ కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పైరీ మంత్ డేట్ ఇచ్చేసండి, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మన యొక్క ఫీ ఈ విధంగా అయితే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఇదైతే మీరైతే ప్రింట్ అనేది తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం, సో యూస్ కోసం. సో మీరైతే దీన్ని అయితే ప్రింట్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఐసీఎంఆర్కు సంబంధించిన ఎన్ఐఓహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే అప్లై అనేది చేసుకోండి. సో మీరైతే ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది జాగ్రత్త అయితే చేసుకోండి. సో మీకు ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.